హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. క్రేజ్ యూజ్ చేసుకోవడం అంటే ఇది. ఇప్పుడు రీతు డీమన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. దాని పేరు వచ్చేసి బంగారం. ఇది ఒక సాంగా, ఆల్బమ్ సాంగా, లేకుంటే దాంట్లో కూడా స్టోరీ ఉంటుందా అనేది ఇంకా తెలియదు. కానీ వీళ్ళిద్దరూ అయితే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే నేను చెప్పా, కళ్యాణ్ తనుజ ఏదైతే ఉన్నారో వీళ్ళు చూడండి, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ బాండ్ ఏదైతే ఉన్నారో అది ఇంకా పెంచుకున్నారు. ఇద్దరు కలిసి ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక సాంగ్ కూడా చేస్తున్నారు. అలానే చెప్పింది తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎవరైతే మ్యూచువల్స్ కానీ సపరేట్ ఫ్యాన్స్ కానీ కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రమోషన్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇలా ప్రాజెక్ట్ కానీ చేసి ఉంటే అది క్రేజీ ప్రాజెక్ట్ అయ్యేది కాదు బ్రో. వాళ్ళిద్దరూ ఇండివిజువల్గానే ఎదగాలి అంటే ఇండివిజువల్గానే ఎదగని, కానీ ఇద్దరు హీరోలు కలిసి చేస్తే అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. దానికి ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మూవీస్ పైన ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు కళ్యాణ్ తనుజ ఏదైనా ఒక మూవీ అలా చేస్తే దాన్ని ఎక్కువ మంది చూస్తారు. వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది గమనిస్తారు. వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి. వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది. సింగిల్గా చేసేదానికి వాళ్ళిద్దరూ కలిసి చేసేదానికి వాళ్ళకున్న క్రేజ్కి, మ్యూచువల్ ఫ్యాన్స్కి ఆ క్రేజ్ పెరుగుతుంది. అది నేను చెప్పాను. ఇప్పుడు ఎలాగైతే రీతు డీమన్ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు చూడండి వీళ్ళ క్రేజ్ని. అలా వీళ్ళిద్దరూ నాకు తెలిసి కళ్యాణ్ సాంగ్ కంటే ముందర ఈ సాంగే వచ్చేటట్టుంది. ఇప్పటికి 6 months అయింది, ఇంకా రాలేదు. ఆల్రెడీ ఇంకో ఛానల్లో చెప్పా కదా, ఈ మంత్ లాస్ట్కేమో కళ్యాణ్ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని ట్రైలర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారంట. ఆ తర్వాత ఆగస్ట్ 1st వీక్లోనే సాంగ్ రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నారంట. చూద్దాం.